కృష్ణపట్నం పోర్టులో 40 కోట్ల వసూళ్ల దందా, లారీల అసోసియేషన్ డమ్మీ చేసి సొంతగా లాజిస్టిక్స్ కంపెనీ భారీగా ముందే అద్దె వసూలు, పోర్టు బయట ఏకంగా ప్రైవేట్ టోల్గేట్, వాహనదారుల నుంచి కమిషన్లు, ఆ తర్వాత బాడుగులో 4% బాదులు. ఈ భారం భరించలేక చెన్నై పోర్టుకు తరలిపోయిన కంపెనీలు. ఈ నెల 6న వాహనదారు ఫిర్యాదు, కాకాని 10 మందిపై కేసు. టోల్గేట్ బద్దలైంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన అనుచరగణం సాగించిన అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. పోర్టును ఆదాయ వనరుగా మార్చుకుని బహిరంగ వసూలుకు దిగిన విషయం బయటపడింది. వాహనాల రవాణాను చేజిక్కించుకుని అనధికార టోల్గేట్తో 5 ఏళ్లలో 40 కోట్ల వరకు పిండుకున్నట్టు పోలీసు దర్యాప్తులో తేలింది. కాకాని ఆయన అనుచరుల నిర్వాకాలతో ఎగుమతి దిగుమతుల కంపెనీలు చెన్నై పోర్టుకు తరలిపోయాయి. దీంతో కృష్ణపట్నం పోర్టు యజమాని కంటైనర్ టెర్మినల్ ఎత్తివేసిందంటూ భలే లింక్ పెట్టారనమాట. అప్పుడు ఏమైపోయింది, ఇదే ఈనాడు జ్యోతి ఎందుకు రాయలేకపోయింది. ఇప్పుడు ఈ నెల 6వ తారీఖున కంప్లైంట్ పెట్టారంటే ఎవరు పెడతారు? ఏడాది తర్వాతన, అంటే మనం పెట్టించామన్నటువంటి. కాబట్టి దాన్ని అప్పుడేదో జరిగిపోయింది అన్నటువంటి కోణాన్ని రాసుకొచ్చేటట్టుంది. ఇప్పుడు లాజిస్టిక్స్ పరంగా చూస్తే ప్రతి పోర్టు దగ్గర ఎక్కడ ఎందుకు బెజవాడ రైల్వే స్టేషన్ దగ్గరికి రండి, ఆటోలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి యూనియన్ నాయకుల చేతుల్లో నడుస్తుంటాయి. అది లోకల్గా ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. వాళ్ళు చెప్పినటువంటి ఛార్జీలు కనుక కట్టకపోతే, అంటే వాళ్ళు 200 అంటే 200, 300 అంటే 300 కట్టకపోతే కనుక ఎవరిని ఏ ఆటోని రానియరు. అది ఏళ్ల తరబడి జరుగుతున్నాయి. లారీలదైనా అదే. ఎక్కడ ఎందుకు మిర్చి యార్డ్ గుంటూరులో ఏం జరిగింది ఆ మధ్యన, అయ్యే కదా జరిగింది. వాటిని తీసుకొచ్చేదో పెద్ద కుట్ర. అంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రతి ఒక్కటి కుట్ర కిందకే వస్తుంది. మనం వార్తలు ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది.